రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎవరైనా విక్రయించినా, కొన్నా క్రిమినల్ చర్యలు తప్పవని సంగారెడ్డి తహసీల్దార్ దేవదాసు తెలిపారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఫసల్వాదిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విక్రయాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతామని, కలెక్టర్కు నివేదిక అందజేస్తామని తెలియజేశారు. అంశం ఏంటంటే, లబ్ధిదారులు ఎవరైతే ఈ ఇల్లు పొందినారో వాళ్ళు కొంతమందికి అక్రమంగా ప్రైవేట్ అగ్రిమెంట్ సాదా పేపర్ మీద అమ్ముకోవడం జరిగిందని మా దృష్టికి రావడం జరిగింది. వీటికి సంబంధించి మేము ఎంక్వైరీ అనేటువంటిది మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు అలాగే సర్వేయర్ గారు కూడా ఈ ఎంక్వైరీలో పాల్గొని ఇట్లాంటి అమ్మకాలు జరిగినాయి అంటే ఇది కలెక్టర్ గారికి రిపోర్టు నివేదించి వాళ్ళకి అలాట్మెంట్ చేసినటువంటి ఇల్లు క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరైనా అమాయకులు, ఎందుకంటే ఇలాంటి ఇల్లుని కొనటం కానీ అమ్మటం కానీ నేరం చట్టరీత్యా. ఎవరైనా కానీ తెలియక ఇట్లాంటి పనులు చేస్తే మీరు అనవసరంగా కేసులో ఇరుక్కోవడం కానీ నష్టపోవడం కానీ జరిగింది. ఇలాంటి ఇళ్ళని ఎవరు కొనవద్దు, అలాగే ఎవరికి అమ్మవద్దు. ఇది ఇల్లు లేని నిరుపేదలకి, అర్హులైనటువంటి వాళ్ళకి కేటాయించింది. వాళ్ళు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది చట్ట విరుద్ధంగా ఎవరైనా అమ్మిన వాళ్ళపై, కొన్న వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందని నేను తెలియజేస్తాను.